చూస్తున్నాం పద్మావతి వర్సిటీ వద్ద పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో 14 మందికి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో కోర్టు ఎదుట నిరసనలు వ్యక్తమయ్యాయి. అమాయకులను కేసులో ఇరికించారని బాధితుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, కేసుకు సంబంధం లేని వారిని ఇరికించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడితో పాటు 13 మందికి 14 రోజులు రిమాండ్ విధించారంటున్న సీనియర్ న్యాయవాది దినకర్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని ప్రాంగణంలో టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి హత్యాయతనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏదైతే ప్రధాన నిందితుడిగా భావించిన భానుప్రకాష్ రెడ్డి, రామచంద్రపురం జెడ్పీటీసీ భర్త భానుప్రకాష్ రెడ్డితో పాటు గణపతి రెడ్డి, సర్పంచ్ వీరందరితో పాటు ఒక 13 మందిని పోలీసులు ఈరోజు కోర్టుకు తరలించి కోర్టులో హాజరుపరిచారు. వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది దినకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, ఎంతమందికి రిమాండ్ విధించినారు, ఎప్పటి వరకు? ఈ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నాని గారి పైన హత్యాయత్నం కేసులో వీళ్ళు దాదాపు ఒక 14 మందిని ఇవాళ తీసుకొచ్చి రిమాండ్లో ఉంచడం జరిగింది, రిమాండ్కి కట్టడం జరిగింది. దాంట్లో మొదటి ముద్దాయి అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు వచ్చారు. అతనితో పాటు ఇంకొక 13 మందిని కూడా చూపించారు. వాళ్ళకి ఫస్ట్ ఏడిఎం కోర్టుకు వస్తే ఆ జ్యూరిడిక్షన్ ప్రకారం ఫస్ట్ ఏడిఎం గారు ఇప్పుడు పీలేరు ఇన్ఛార్జ్ కాబట్టి పీలేరుకి వెళ్ళిన దానివల్ల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు కోర్టులో హాజరుపరిచారు. వారు 14 రోజులు రిమాండ్కి పంపించి వాళ్ళ చిత్తూరుకి వాళ్ళని ముద్దాయిని చిత్తూరు జైలుకు పంపించడం జరిగింది. ఈ కేసులో కొంతమంది అమాయకులు ఇరికించారని తిరుమల వాసులు కొంతమంది ఆందోళన చేశారు. ఏదైతే వాళ్ళ తల్లి కూడా ఇక్కడ కొంత గొడవ చేసింది, ఇది ఏమన్నా నిజమేనంటారా? ఇది మొత్తం కూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు తప్పితే ఇది వాళ్ళు పక్కా ప్లాన్తో చేశారు. నానిగారి కారుకి ఫ్రంట్ బ్యాక్ కెమెరాలు ఉంది కాబట్టి సరిపోయింది, ఈ ఎవిడెన్స్ అయినా కొంతవరకు దొరకగలిగింది. మిగతా అక్కడ ఉన్న కెమెరాలు, సీసీ కెమెరాలను కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇది పక్కా స్కెచ్ చేసి పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు. రేపు అన్ని ఎఫ్ఐఆర్ కాపీలు అంతా చూసుకున్న తర్వాత ఛార్జ్ చూసుకుంటాం. దీనిపైన ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో తెలుగుదేశం పార్టీ తరఫున మేము ముందుకెళ్తాం. సార్ మీరు చెప్పండి, ఈ కేసులో ఎంతమందిని, ఏదో 60 మందిని పెట్టారు, 80 మందిని పెట్టారంటారు, ఈ కేసు నిలబడుతుందంటారా? ఇంతమందిని కేసు అనేది కాదు, నాని గారి ప్రకారం అయితే ఆయన 150 మంది వరకు నా మీద దాడి చేయడానికి వచ్చారు. పలానా వాళ్ళు నా మీద కూడా నేను చూశాను, నా మీద దాడి చేశారని చెప్పారు. కానీ ఎవరైనా కూడా దాడిలో పాల్గొన్న వారికి అందరికీ కూడా శిక్ష పడుతుంది. దాని గురించి ఏమి సమస్య ఏమి, ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారము వీడియోలో కావచ్చు, టీవీలో ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద మందిని పెట్టినా కూడా పాల్గొన్న వారి మీద కేసు మాత్రం ప్రూవ్ అవుతుంది. దానిలాంటి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని ఆ కేసు నీరు కార్చే విధంగా ప్రవర్తన చేస్తున్నారు. అవన్నీ కూడా తగదని చెప్తున్నాం. ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా మేము కేసు బుక్ చేసి వాళ్ళందరినీ కూడా జైలుకి తరలించాలని కోరుకుంటున్నాం. అమాయకులను కూడా ఈ కేసులో ఇరికించారు. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి హరికృష్ణ అనే యువకుడును అనవసరంగా కేసులో ఇరికించారని వారి తల్లితో పాటు వాళ్ళ సోదరుడు కూడా కోర్టు వద్దకు వచ్చి విలిపిస్తున్నాడు. మనతో ప్రస్తుతం హరికృష్ణ సోదరుడు ఉన్నాడు. అసలు ఏం జరిగింది, మీ తమ్ముడిని ఎప్పుడు తెచ్చినారు? నిన్న దింపారు సార్. నిన్న దింపిన వాళ్ళు ఏమని చెప్పారంటే, సిఎస్ సార్ కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకొస్తారమ్మా, ఒక 1 అవర్లో పంపించేస్తాను అని చెప్పారు. పంపించిన వాళ్ళు తీసుకొచ్చారు. అప్పటి నుంచి మాతో కాంటాక్ట్ పెట్టట్లేదు, అసలు మాట్లాడనివ్వట్లేదు, ఏం కేసు పెట్టారో చెప్పట్లేదు. మేము అప్పుడప్పుడు పోయి అడుగుతూనే ఉన్నాం కానీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు సార్. ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడ అడిగినా కూడా సమాధానం లేదు. స్టేషన్కి వస్తే నీకు ఉండదు అని చెప్తున్నారు. ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు సార్. 14వ తేదీ మీ తమ్ముడు ఎక్కడున్నాడు? 14వ తారీఖు డ్యూటీలో ఉన్నారు సార్. డ్యూటీలో ఉన్నాడు. నాని మీద గొడవ జరిగిన రోజు ఎక్కడున్నాడు? కొండపైనే ఉన్నారు సార్. డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీలో సంతకం ఉంది. స్టేషన్ కాడ మాట్లాడి. ఏం పని చేస్తాడు మీ తమ్ముడు? లడ్డు పోర్ట్లో పనిచేస్తారు సార్. మరి ఎందుకు తెచ్చినారు మీ వాడిని ఈ కేసులో ఎందుకు పెట్టినారు సార్? అంటే వేరే వాళ్ళు వీళ్ళు గొడవ పడుకున్నారు సార్. గొడవలో వీడు మినీ చెప్పాలి అనేసి ఆ పాపనాశం రోడ్లో గొడవ జరిగింది సార్. ఆ గొడవ కేసులో తీసుకెళ్ళి స్టేషన్ కాడ పెట్టారు. స్టేషన్ కట్ అయింది, మళ్ళీ పంపించారు. పంపించిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఏం చెప్పట్లేదు సార్, రెస్పాన్స్ లేదు. ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు సార్. మేము పోతే కూడా మాట్లాడట్లేదు సార్. మీరు పోండి 1 అవర్ పంపించేస్తా, ఎప్పుడు పోయినా 1 అవర్ అంటున్నారే కానీ అసలు మనిషిని చూపించట్లేదు. ఇప్పుడు మీరు కోర్టు దగ్గర చూసారా? ఇప్పుడు వచ్చారు సార్, తీసుకొచ్చారు సార్. అంటే ఇప్పుడు నాని మీద దాడి జరిగిన కేసులో మీ తమ్ముని కూడా పెట్టారు సార్, పెట్టారు.
మొత్తం మీద ఇక్కడ జరిగిన సంఘటనలు ఏదైతే ఉందో ఈ 14వ తేదీ పులివర్తి నాని మీద జరిగిన హత్యాయతనం కేసులో 13 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వీరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వీరిని చిత్తూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు ఏదైతే అమాయకుడైన తన సోదరుడిని హరికృష్ణ అనేవాడిని వేరే కేసులో గొడవపడింటే కౌన్సిలింగ్ అని పిలిపించి ఈ కేసులో అమాయకంగా ఇరికించారని చెప్తున్నారు. తిరుమలకు సంబంధించి 2-3 యువకులను ఈ విధంగా అనవసరంగా కేసులో ఇరికించి తమను బలిపశువులు 10 మందిని ఈ విధంగా కేసులో ఇరికించి బలిపశువులను చేస్తున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ కానీ నిందితులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని కూడా బహిర్గతం చేయలేదు. మరోవైపు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలను కూడా విడుదల చేయలేదు. అంతేకాకుండా మీడియాకు సమాచారం కూడా అందించకుండా ప్రధాన నిందితుడైన భానుప్రకాష్ రెడ్డితో పాటు అదేవిధంగా సర్పంచ్ గణపతి రెడ్డిని కూడా కోర్టులో హాజరుపరిచారు. వీరందరికీ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాదులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ వాళ్ళు చెప్తున్నారు ఏమంటే మ్యాన్ఫ్లేటెడ్ చేసి ఈ కేసును నీరుగార్చడానికి కొంతమంది అధికారులు రాజకీయ నాయకులతో కలిసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితమైన ఏదైతే సాక్ష్యాలు ఏదైతే పులివర్తి నానికి సంబంధించిన కారు డాష్ బోర్డు కెమెరా ద్వారా వచ్చిన సాక్ష్యాల వల్ల ఖచ్చితంగా వీరందరికీ శిక్ష పడుతుంది. ఖచ్చితమైన సాక్ష్యాలు ఉన్నందువల్ల ఖచ్చితంగా ఆ సీన్లో పాల్గొన్న 150 మందిని గుర్తించగలిగే అవకాశం ఉంటుందని కూడా సీనియర్ న్యాయవాదులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి కోర్టు వద్ద నుంచి.